Hey guys, welcome back to my channel. Today I want to tell you small topic about our personal life. సో మనం పర్సనల్గా మన గ్రోయింగ్ స్టేజ్లో ఇన్ఫాక్చుయేషన్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా. సో మనం యాజ్ ఏ బాయ్గా, యాజ్ ఏ గర్ల్గా, ఎవరైనా సరే సో ఈ ఫేస్ని ఓవర్కమ్ చేయకుండా అయితే వాళ్ళు వెళ్ళరు, ముందుకు వెళ్ళరు, ఫార్వర్డ్ అవ్వరు అనమాట. సో అదేంటంటే ఫస్ట్ లవ్ కావచ్చు, ఏదైనా లవ్ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లవ్ మీనింగ్ తెలియనప్పటి నుంచి మనం లవ్ చేసేస్తాం. సో ఎవరైనా సరే, ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా సరే, కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫ్రెండ్స్, మీరు ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. వన్ సైడ్, నేను వన్ సైడ్ లవ్ చేస్తాం, ఆమె కూడా నాకు లవ్ చేస్తుంది అని అనుకోకండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఏ పప్పులో కాలేస్తున్నారు మీరు. అలా అనుకోకు. మీరు ఏదైతే లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎక్స్ప్రెస్ చేయండి. ఆపోజిట్ నుంచి రెస్పాన్స్ ఏదైనా కానీ ఎక్స్ప్రెస్ చేయండి కదా. ఎక్స్ప్రెస్ చేయకపోతే, లేదంటే అమ్మో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే చాలా ఉంటాయి కదా. సో అందుకని ఎక్స్ప్రెస్ చేయండి. కూల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూల్ ఉంటుంది, ఏం కాదు. ఒకవేళ నువ్వు ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్రెండ్షిప్ అలా ఫస్ట్ మన ఫ్రెండ్షిప్ అనుకుంటాం, దాని తర్వాత మన ఫీలింగ్స్ రప్పరప్ప ఉంటాయి కదా. సో అది దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీరు ఎవరినైనా, ఇఫ్ యూ లవ్ సమ్ వన్, ఎక్స్ప్రెస్ ఇట్. వీసీ ఏంటి ఫాలో యూ. హే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మీ. యువర్ సపోర్ట్ ఈజ్ మై గ్రోత్. థ్యాంక్ యూ.